మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు రాపాక వరప్రసాద్. అయితే వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అన్నారు. ఎమ్మెల్యేగా కాకపోయినా ఎంపీగా పోటీ చేయమన్నా సిద్ధమే అన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఆయనకి ఎంపీ సీటు ఖరారు చేసినట్టుగా తెలిసింది. కానీ రాజోలు నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి సరైనటువంటి వ్యక్తులు లేరనేది రాపాక అనుచరులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మనతో ఉన్నారు. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే మీ పేరే ఖరారైందా? ఎందుకు ఇప్పటికే అమలాపురం ఎంపీగా మీ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం నన్ను బట్టి ఏముండదు. నిర్ణయం ఇప్పుడు కూడా అధిష్టాన వర్గం నాయకుడు ఉన్నాడు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆయన నన్ను ఎంపీగా పోటీ చేయమని అడగడం జరిగింది. అలాగే విధంగా ఇక్కడ సరైనటువంటి క్యాండిడేట్లను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన అడగడం జరిగింది. నేను ఆయన ఆ నిర్ణయం అధ్యక్షుడికే నేను వదలటం జరిగింది. ఆయన మీరు ఎక్కడికి పంపితే అది ఎమ్మెల్యే పోటీ చేయమంటే ఎమ్మెల్యే చేస్తాను, అదే ఎంపీ చేయమంటే చేస్తానని చెప్పడం జరిగింది. మీకంటే ఇక్కడ పోటీ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే కనుక అధిష్టానం ఎవరైనా పేర్లు ప్రకటిస్తే ఇప్పటికే 2 మహిళల పేర్లు వినిపిస్తున్నారు నియోజకవర్గం నుంచి, వాళ్ళకి మీ మద్దతు ఉంటుందా? వెనకాల సపోర్ట్తో గెలిపిస్తారా? అసలు అధిష్టాన వర్గం అనేది ఎవరి పేరు కూడా ఇంతవరకు చెప్పలేదు. ఆయన చెప్పడం కూడా ఎవరి పేరు చెప్పినటువంటి పరిస్థితి లేదు. రాజులు కంపల్సరీ గెలవాలి. గెలిచేటువంటి క్యాండిడేట్ వస్తే ఓకే, లేకపోతే నేను గ్యారంటీగా గెలుస్తాను. మరి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీ ఉద్దేశం ఉన్నప్పటికీ స్ట్రాటజీ మారబోతుంది. అంటే ఇప్పటికే జడ్బీటీసీలని పరిధిలోకి తీసుకున్నారు, వాళ్ళని ప్రకటించబోతున్నారు అనేది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీతో ఉన్నటువంటి అనుచరులు కానీ మీతో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఏ రకంగా ఉంటుంది? తప్పనిసరిగా మీకు అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటే అధిష్టాన వర్గం నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. అంటే పార్టీ పరంగా అయితే ఇంకా వైసీపీలోనే మీరు అది ఎంపీ ఇచ్చినా ఏది ఇచ్చినా కొనసాగుతుంటారు. తప్పనిసరిగా నన్ను నీకు సీట్ లేదు వెళ్ళమని చెప్పలేదు. ఎంపీకి వెళ్తే ఇంకా అన్ని నియోజకవర్గాలు కూడా నీకు బాగుంటుంది, నీకైతే ఎక్కువ మద్దతు ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కొత్త చోటకి వాళ్ళు పంపితే నేను వెళ్ళొచ్చు, కానీ కొత్త చోటుకి వెళ్ళి గెలవడం అంటే అది ఈజీ కాదు. రాజులు అయితే నేను గ్యారంటీ గెలుస్తాను. కొంతమంది వారసత్వాలు తీసుకొస్తున్నారు. విశ్వరూపు పేరుతో వాళ్ళ అబ్బాయికి సీటు ఖరారయ్యే యోచనలో ఉన్నట్టుగా తెలిసింది, ఇంకా ఫైనల్ చేయలేదు. అలాగే మీకు కూడా వారసున్నాడు, అది అన్న పరిధిలోకి అంటే దృష్టిలో ఏమైనా పెట్టారా? నేను ఇంకా తిరిగి ఒప్పుకుందా? నేను 60 గ్రామాల్లో ఇంకా ఒక్క గ్రామంలో ఒక సచివాలయంలో కొద్ది 2 రోజులు మాత్రమే ఉంది. గడప గడపకి చాలా పర్ఫెక్ట్గా ప్రతి గడపకు ఎక్కి ఇంకా 2 రోజులు మాత్రమే ఈ గడప గడప కార్యక్రమం పూర్తవడం జరుగుతుంది. 60 గ్రామాలు నడిచిన పోటీ చేయలేనా? ఆ నడవలేని పరిస్థితి వస్తే మా అబ్బాయిని పెడతాను. చివరిగా ఇప్పుడు ఎంపీ అయినా ఎమ్మెల్యేకైనా మీరు పోటీకి సిద్ధం అంటారు? నేను సిద్ధమే. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా నేను రెడీ. చూడాలి మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా నేను సిద్ధంగా ఉన్నానని రాపాక వరప్రసాద్ అయితే చెప్తున్నారు. వరప్రసాద్ శ్రీరామ్తో కలిసి సత్య TV9 రాజోలు నియోజకవర్గం.